హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటనబ్బా ఈ కిచెన్లో వంట పని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసి కిచెన్లోనే మగ్గిపోతున్నట్లు అనిపిస్తుందండి. దాని నుంచి బయటపడదామంటే ఏదన్నా చేద్దాము అంటే ఇరగబడి చేసేంత ఒంట్లో ఓపిక లేదు, నడుము సపోర్ట్ చేయదు. లేదు కూర్చుని చేసేది ఏదైనా చేద్దామా అంటే అంత చదువు లేదు. ఏదో అప్పటి కాలంలో మధ్యతరగతి తల్లిదండ్రులు ఎలా ఆలోచించి పెళ్లి చేసేవాళ్ళో అలాగే నాకు చేశారండి. నేను కూడా అలానే వచ్చాను. భగవంతుడి దయ వల్ల కూర్చుని తినటానికి అంతా సౌకర్యంగానే ఉందండి. కానీ మనసులో ఏదో గిల్లి అనమాట. అరే ఖాళీగా ఉంటున్నానే, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నానే, ఏదో ఒకటి చేసుకోవాలి కానీ ఏం చేయగలను అని ఆలోచించుకుంటా చాలా రోజులైతే బాధపడ్డానండి నేను. ఆ తర్వాత నా ఆలోచనల నుంచి పుట్టిన ఒక చిన్న స్టార్టప్ ఐడియా అండి ఇదైతే. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా పెప్సీలని, ఆ పెప్సీలు అండి ఇదైతే నేను ప్రిపేర్ చేస్తుంది. ప్రతి సమ్మర్కి నేను ఈ పెప్సీలు అయితే ప్రిపేర్ చేసి సేల్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఈజీగా ఎటు కాదన్నా ఒక 4-5 రకాలు చేస్తానండి. ఈజీగా ఒక 40-50 ప్యాకెట్లు అయితే నేనైతే అమ్మేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నాకులాగే అలా ఖాళీగా ఉండకుండా ఏదన్నా చేసుకోవాలి చెయ్యాలి అన్న తపన ఉంటుందా ఫ్రెండ్స్? ఉంటే మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ముందడుగు వేశారో నాతో కామెంట్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. నేనైతే ఇదిగో ఇలా చేస్తాను అనమాట. మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ముందడుగేసిన ప్రతిసారి అడ్డంకులు అయితే వస్తూనే ఉంటాయండి. అయినా పని చేయకుండా పని తప్పించుకోవటానికి బహానాలు కావాలి కానీ పని చేయటానికి ఎందుకండి బహానాలు? నా ఉద్దేశం అయితే అదేనండి. ఏదన్నా సాధించాలి, ఇది మనం చేయాలి అన్న పట్టుదల కానీ మనకుంటే దాంట్లో నుంచి ఖచ్చితంగా మనకు అవకాశాలు అనేవి పుట్టుకొస్తాయి ఫ్రెండ్స్. అయితే వచ్చిన అవకాశాలని మనం వదులుకోకూడదండి. అది ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని ఒడిసిపట్టుకోవటం మనం నేర్చుకోవాలి. నేను నాకు వచ్చిన అవకాశాలని, నాకున్న సౌకర్యాలని నేను ఎలా ఒడిసిపట్టుకుంటున్నానో ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. టైం వేస్ట్ చేసుకోవద్దబ్బా, నేనైతే అదే ఆలోచిస్తాను. డబ్బులైనా ఒకవేళ మన దగ్గర నుంచి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతాం కానీ ఫ్యూచర్లో గడిచిపోయిన కాలాన్ని అయితే వెనక్కి తీసుకురాలేమండి. మళ్ళీ ఆ టైం మనకు కావాలి. మనం అనుకుంటూ ఉంటాం కదా, అరే చిన్ననాటి జ్ఞాపకాలు, బాల్యానికి వెళ్తే బాగుండు, ఇలా మనందరం అనుకునే విషయమే. ఆ సమయాన్ని మనం తీసుకురాగలుగుతున్నామా? తీసుకురాలేం కదా. అందుకేనండి నేను కూడా అదే ఆలోచించాను. టైం గడిచిపోతే తిరిగి రాదండి. మనకి టైం ఉన్నప్పుడే, మనకంతా బాగున్నప్పుడే మనం చేయగలిగిన పని ఏదో మనం చేయాలి. చేసి మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎంతో కొంత అండి, ఎక్కువ వేలల్లో అవసరం లేదు. మనం 10 పైసలు చేయగలమా, పావలా చేయగలమా, అంతవరకు చాలు. దాంతోనే మొదలు పెట్టండి. అదే అంటారు చూడండి, చినుకు కలిస్తేనే మహాసముద్రం, రూపాయి కలిస్తేనే ఎన్ని వేలైనా లక్షలైనా కోట్లైనా. అయినా ఏంటి పెద్ద జ్ఞానం ఉన్నదానిలాగా మాట్లాడేస్తున్నాను నేను కూడా ఒక్కోసారి అలానే అనుకుంటానండి. నేనేమంత పెద్ద మేధావినా, అంత పెద్ద జ్ఞానం నాకుందా అని. లేదండి, కానీ నాకున్న ఈ చిన్న పీతబురతోనే నేను ఆలోచించుకునే పనులు అయితే మీకు చెప్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. మనందరం కలిసి టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనం సాధించాలి అన్న పట్టుదలని, చదువు లేదు నాకు అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి, నేను చేయాల్సిన అవసరం ఏముంది అలా ఆలోచించి వెనక పడిపోవద్దండి. మనం ఏదో సాధించేయాలి, ఎన్నో కోట్లు సంపాదించేయాలని కాదండి. మనకంటూ ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదో అంటారు కదండి ఇంగ్లీష్లో. దాన్ని నిలబెట్టుకోవటం కోసం, మన మీద మనకి చులకన భావం రాకుండా ఉండటం కోసం మనం అయితే ఇలాంటివి చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏది చేయగలిగితే అది. మీరు చదువుకున్నారా, చిన్నదో పెద్దదో, మీ టైం అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ అంతా అడ్జస్ట్ చేసుకుని ఫ్రీ టైంలో మీ కంఫర్ట్ జోన్ని దాటకుండా ఏ చిన్న ఉద్యోగంలో అయినా సరే జాయిన్ అవ్వండి, చేసుకోండి, పర్వాలేదు. మీరు చదువుకోలేదా, మీలో ఏదో టాలెంట్ ఉంటుందండి. మీరు వంటలు బాగా చేయొచ్చు, లేదంటే పాటలు బాగా పాడొచ్చు, లేదంటే డ్యాన్స్ బాగా చేయొచ్చు, లేదంటే ఇలాంటి చిన్న స్కిల్స్ ఏయో ఒకటి ఉంటాయండి మనలో. అలాంటి స్కిల్స్ ఏమున్నాయా అని ఆలోచించి వాటిని అయితే ఎత్తికి బయటికి తీయండి ఫ్రెండ్స్. మనకి మధ్యతరగతి వాళ్ళగా ఆలోచించుకుంటానికి చాలా టైం ఉంటుందండి. మీలో ఉన్న టాలెంట్ ఏదో అది బయటికి తీసి దాన్ని అయితే ఆచరణలో పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఆచరణలో పెట్టడానికి అడుగు ముందుకేస్తేనే మీకున్న భయాలు కానీ, గిల్టీనెస్ కానీ అదంతా పోతుందండి. కొన్ని రోజులు ఇబ్బంది పడతామండి. ఎంతైనా ఇన్ని రోజులు సౌకర్యవంతానికి అలవాటు పడిపోయిన ఒళ్ళు కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనం అవన్నీ పక్కన పెట్టేసేయాలండి. ఏదన్నా సాధించాలి అన్న పట్టుదల ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. మనం అయితే
ఆ వాటిల్లో నుంచే మన కొత్త ఐడియాలు అయితే మనకు పుట్టుకొస్తాయండి. అప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాము. నేను అవన్నీ దాటుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత నేనైతే ఇంకో స్టెప్ అయితే వేశాను ఫ్రెండ్స్. అయితే ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసావు నువ్వు అనుకోవచ్చండి. నేను వేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడే కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు. ఇది దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. జీరోతో మొదలుపెట్టానండి. నేను ఆ టైంలో ఈ ప్యాకెట్ ప్రిపేర్ చేసి అమ్మే టైంలో ఇది ఓన్లీ ఒక ప్యాకెట్ ప్రిపేర్ చేసి నేను ఫ్రీజ్ చేసి దాన్ని సేల్ చేస్తే 2 రూపీస్ అండి. 2 రూపీస్ ఈ ప్యాకెట్ నుంచి సేల్ అయితే మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే దీని రేటు కొద్దిగా పెరిగిందిలేండి. ఆ రేటు మన ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అది ఎందుకు చెప్పటం. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇలా అనమాట. ఇన్ని సంవత్సరాలు నేను ఇంకొక స్టెప్ తీసుకోకుండా నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో దాంట్లోనే అనుభవం అయితే పెంచుకుంటూ వచ్చానండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇది చేయగలను, దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కోగలను అన్న నమ్మకం నాకు వచ్చిన తర్వాతనే నేను సెకండ్ స్టెప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అనమాట. జీరోతో మొదలుపెట్టినా కూడా దాంట్లో అనుభవం అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. అప్పుడు దాంట్లో అనుభవం రావటం వల్ల దానిలో వచ్చే ప్రతి లోటుపాటు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చేసుకోగలుగుతారనమాట. ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా మీ అంతట మీరు చేయగలుగుతారనమాట. ఇప్పుడు నేను ఇవి తెచ్చుకోవటంలో నాకు మా వారు హెల్ప్ చేస్తారండి. బయట సిటీకి వెళ్ళి తీసుకురావాలి కదా, మా వారు హెల్ప్ చేస్తారు. వచ్చినప్పటి నుంచి అవి ప్రిపేర్ చేయటం కానీ ఇలా ప్యాకెట్లు చేయటం కానీ ఇవంతా నా ఓన్ రిస్క్ అండి. వాటిని సేల్ చేయటం కానీ అంతా నా ఓన్ రిస్క్. నేను వాటిని నాకు రోజుకి ఎన్ని అమ్ముడుపోతే నేను ఎన్ని సేల్ చేయగలను అట్లా చూసుకుని చేసుకుంటానండి. దాన్ని ప్రిపేర్ చేయటంలో కానీ అంటించటంలో కానీ నాకైతే ఏ హెల్ప్ దొరకదండి మా వాళ్ళ నుంచి. ఎప్పుడో ఇక బతిమలాడి అడిగితే మా పిల్లలు వచ్చి కొద్దిగా ప్యాకెట్లో వాటర్ నింపి ఇస్తూ ఉంటారనమాట. నేను స్టిక్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదండి నా స్టోరీ అయితే. ఇది నేనైతే ఇలా ముందుకెళ్తున్నాను. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీకేమన్నా డౌట్లు ఉన్నా ఈ వీడియో గురించి, నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇది సెకండ్ ఫ్లేవర్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా డైలీ వచ్చేసి ఒక 100 ప్యాకెట్స్ అయితే, అంటే 100 ప్యాకెట్లు అయితే ప్రిపేర్ చేస్తాను. అందులో ఈజీగా నాకు ఒక 50-60 ప్యాకెట్లు అయితే వెళ్ళిపోతాయి. 40కి అయితే తక్కువ కాదండి. ఇలాగనమాట నా బిజినెస్, నా చిన్న స్టార్టప్ అయితే ఇలా నడుస్తుంది. చూశారు కదా. అలాగే మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళండి.